హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నాను. ఏంటి అంటే పన్నీర్ గుజియా. చాలామంది పిల్లలు పన్నీర్ డైరెక్ట్గా తిన్నారు కదా, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. పన్నీర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. కొద్దిగా పచ్చిమిర్చి మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనం పన్నీర్ అని చెప్పకుండా పెట్టేయచ్చు పిల్లలకి, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2 టమాటాలు తీసుకోండి. తక్కువ క్వాంటిటీస్లో అయితే కదా 1 టమాటా సరిపోతుంది. దీన్ని బాగా మగ్గిపోయే వరకు మనం మూత పెట్టేసుకుందాం, బాగా కలిపించుకొని. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది టమాటా. ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాక మసాలాలు యాడ్ చేసుకుందాం మనం. మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం, ఇప్పుడు ఇందులోనే జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఫ్రై అయిన తర్వాత చూసా కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం వాటర్ సరిపోతుంది. ఈ ఆయిల్లో కొంచెం మసాలా, ఇప్పుడు వాటర్లో కొంచెం మసాలా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మీకు స్పైసెస్ ఏమైనా తక్కువ అనిపించినా, సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించినా సరే ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొంచెంసేపు బాయిల్ అవనిద్దాం. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం పన్నీర్ని, నేను తురుముకు పెట్టుకున్నాను పన్నీర్ని. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. చూద్దాము, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మనం ఎగ్ గుజియా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు ఇందు మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా మన పన్నీర్ గుజియా రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.